రేయ్ ఎక్కడికి రా? అండమాన్ ఐలాండ్కి రా. అప్సరస్లు ఉన్నారంట, వెళ్ళో లుక్కేసి వస్తా. ఏంద్రా నాటకాలా? మరేంద్రా నువ్వు? నేనేడికి పోతా? కాలేజీకి పోనని తెలుసు, గర్ల్ ఫ్రెండ్ లేదని తెలుసు, ఎక్కడ తిరిగినా ఇంటి చుట్టే కదరా. ఓ ఫుడ్ టైం అయింది కదరా, అడుక్కోవడానికి వెళ్తున్నామేమో అనుకున్నా. దానికోసం నేనెందుకురా? నా కోసం అడుక్కోవడానికి నువ్వు ఉన్నావు కదా. దా పోయి అందరిలోకి వెళ్ళి చిప్ప పట్టుకొని ప్లీజ్ మై బ్రదర్ ఈస్ హంగ్రీ, ప్లీజ్ మై బ్రదర్ ఈస్ హంగ్రీ అని అడుగుదు గాని. ఏయ్ ఏంద్రా సక్కా మాట్లాడు. మరి ఎవర్రా నన్ను గెలకమంది? నా మానాన నేనేదో మాడిపోయిన మసాలా దోశ తినడానికి పోతుంటే మధ్యలోచ్చి మాట్లాడతావు. ఆ మాడిపోయిన ముఖం దాని దగ్గరికే కదరా వెళ్ళేది, ఈ మాడిపోయిన ముఖం వేసుకొని. అనయ్య ఏంది బే నువ్వు ఇంత ఇంటెలిజెంట్ ఏంట్రా? ఎంతైనా ఈరోజే లాస్ట్ దానికి ఈ ఇంట్లో. గుర్తు చెయ్యి, లేకపోతే దాని సామాన్లన్నీ రోడ్డు మీద ఉంటాయి. మళ్ళీ మొన్నట్లా తీసుకొని వస్తా అనే మాసలు పెట్టుకోవద్దాను. రే నీకు ఆ శ్రమ అవసరం లేదురా, తను ఈరోజు వెళ్ళిపోతుంది. అబ్బా ఎన్నాళ్ళకి నీ నోటి నుంచి ఒక మంచి మాట వచ్చిందిరా. నీ నోట్లో నుంచి ఎలాగో రావు కదరా. ఎక్కడి నుంచి వస్తాయేంట్రా? దరిద్రం దాటిపోతుంది, అది చాలు. అది అది వెళ్ళిపోతుందని ఆనంద సమయంలో నీకేం కావాలో చెప్పు, కొనిచ్చేస్తా. బిర్యానీ కావాలా, బర్గర్ కావాలా, బీర్లు కావాలి, తెచ్చిపెట్టు. మంచి ఐడియా, ఓకే డన్, తెచ్చేస్తా. రేయ్ మంచింకి మన ఆవకాయ పచ్చడి కూడా ఉంది. అన్నేమని ఊరుకుంటున్నారా? లేదంటే దేవర అనిపించేటోడిని. దేవరానా అంటే? నువ్వు బచ్చగాడివిరా, నీకు అర్థం కాదులే. వెళ్ళి నీ పని చూసుకోపో అమూల్ బేబీ. సర్లే, నువ్వు పెద్ద మొగడివి కదా, పోయి ఆ పుల్లమ్మని దించేసి రాబో బయట దాకా. ఈ రోజుతో ఈ పుల్లమ్మ కథ స్వాహ. ప్రశాంతంగా ఉండొచ్చు ఇంకా.